వెల్కమ్ టు డూండి ది ఏఐ క్రియేటర్. ఈరోజైతే మనం చికెన్ గోంగూర ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా పొయ్యి ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని దాంట్లో 2 గరిటెల ఆయిల్ వేసుకొని సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు 2 పచ్చిమిరపకాయలు చీలికగా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాం. ఇది ఉల్లిపాయలు అనేది బ్రౌనిష్ కలర్కి వచ్చేంత వరకు మనం దీన్ని వేపుకుందాం. చూసారా, లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. సో ఇప్పుడైతే మనం 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకుంటాం. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇది చూడండి, అడుగున అంటుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక అంటుతుంది. సో ఇప్పుడైతే నేను 1/2 kg చికెన్ బాగా వాష్ చేసుకొని దీంట్లో వేసేసుకుంటున్నాను. చికెన్కి మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు పట్టించేటట్టు నేను బాగా కలుపుకుంటున్నాను. చికెన్ వేసి బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు చికెన్లో పచ్చి వాసన పోయేంత వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం. లేకపోతే చికెన్ అనేది పచ్చివాసన వచ్చేస్తుంది. అందుకోసమని నేను చికెన్ని కొద్దిసేపు సిమ్లో పెట్టుకొని కలుపుకుంటున్నాను. పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకొని కలుపుకుంటున్నాను. చూసారా, చికెన్ అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం చికెన్ అనేది ఫ్రై చేసుకుంటున్నాం. ఆ తర్వాత దీంట్లో 1/2 చెంచా పసుపు వేసుకొని బాగా కలుపుకుందాం. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఉప్పు అండ్ 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకొని బాగా పట్టించాం. ఈ ముక్కలకి ఉప్పు కారాలు బాగా పట్టేటట్టు బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టుకున్నాం. చూసా, ఆయిల్ అనేది రిలీజ్ చేస్తుంది చికెన్ అనేది. సో ఇప్పుడైతే మనం టమాటోస్ సన్నగా తరుక్కున్న 2 టమాటోస్ని దీంట్లో వేసుకుంటున్నాం. వేసుకొని బాగా కలుపుకున్నాం. టమాటోలు కూడా మగ్గాలి. సో కొంచెం సేపు మగ్గాలి కాబట్టి ఒక 5 మినిట్స్ నేను ఇలా సిమ్లో పెట్టుకొని మగ్గిస్తున్నాను. చూసారా, బాగా మగ్గిన తర్వాత చూసారా, అసలు మనకి టమాటో అనేది కనిపించట్లేదు. బాగా మగ్గిన తర్వాత ఇప్పుడైతే నేను 2 కట్టల గోంగూరని నీట్గా వాష్ చేసుకొని దీంట్లో వేసుకుంటున్నాను. గోంగూరని మనం మొత్తం వేసేసుకుంటున్నాను. నేను 2 కట్టల గోంగూర, పెద్ద కట్టలండి. సో నేనైతే వలుచుకొని దీంట్లో వేసేసుకున్నాను. వేసేసుకొని మొత్తం ఒకసారి కలపండి. కొద్దిసేపు మగ్గితే అది కొంచెం దగ్గరకు అవుతుంది. చూసారా, దగ్గరకు వస్తుంది. ఇప్పుడైతే మనం బాగా కలుపుకొని స్మాల్ గ్లాస్ ఆఫ్ వాటర్, అంటే చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని కుక్కర్ మీద విజిల్ పెట్టేసి విజిల్ తీసేద్దాం. ఎందుకంటే ఆవిరి బాగా రావాలి. వచ్చిన తర్వాత విజిల్ పెట్టేస్తే మనకి త్వరగా కర్రీ అనేది ఉడికిపోతుంది. సో అందుకని ఆవిరి వచ్చేంత వరకు నేను విజిల్ తీసేసి పొయ్యి మీద పెట్టాను. చూసారా, ఆవిరి అనేది లీక్ అవుతుంది, పొగ వస్తుంది. సో నేను విజిల్ అయితే పెట్టేశాను. విజిల్ పెట్టేసిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్కి నాకు విజిల్స్ అనేవి స్టార్ట్ అవుతుంది. సో నాకైతే 4 విజిల్స్ వచ్చేంత వరకు నేను సిమ్లో పెట్టుకొని మగ్గించుకున్నాను కర్రీని. అయిపోయిన తర్వాత విజిల్కి ఇంకా ఆవిరి అనేది పోలేదు. సో నేను చెంచాతో ఆవిరి అనేది తీసేసి కర్రీ ఓపెన్ చేయడానికి చూస్తున్నాను. సో ఓపెన్ చేశాక ఈ విధంగా వచ్చింది. బాగా ఉడికింది, ఇంకొంచెం ఉడకాలి. సో ఇప్పుడైతే మనం గరం మసాలా ఉంది కదా, అదైతే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా దీంట్లో వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత కర్రీ అనేది దగ్గర పడుతుంది కదా,
దగ్గర పడి ఆయిల్ రిలీజ్ చేసేంత వరకు నేను సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉన్నాను. ఇది ఎప్పుడైతే దగ్గర పడుతుందో అప్పుడు ఆయిల్ అనేది రిలీజ్ చేస్తుందో అప్పుడైతే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో ఒక 5 minutes, ఇప్పుడే మసాలా వేసాం కాబట్టి ఒక 5 minutes ఈ ఉడకాలి. మసాలాతో పాటు ఇది కూడా ఉడకాలి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు. చూసారా, సైడ్ అనేది మనకు ఆయిల్ రిలీజ్ అనేది కనిపిస్తుంది. సో ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో అయితే నేను సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని పక్కన పెట్టుకుంటున్నాను. ఈ కర్రీ అనేది మనకు ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇప్పుడైతే కొత్తిమీర వేసేసుకొని నేను ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. అంతేనండి, చూసారా ఎంతో ఈజీ అయిన గోంగూర చికెన్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. సో నేనైతే ఇదంతా ఒక బౌల్లోకి తీసుకున్నాను. చూసారా, మన గోంగూర కర్రీ అనేది రెడీ. మీరు కూడా ఒకసారి ఈ కర్రీని ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.